శ్రోతలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దాటిపోబోకయ్యా 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 యేసయ్యా నా దేవా యేసయ్యా నా ప్రభువా దాటిపోబోకయ్యా 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 నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు. నీవు దాకా జీవితాన ఆశయే లేదు. నీవు దాకా జీవితాన నా కోసం నువ్వు వస్తావని, నా ఆత్మధ్వని నీవు వింటావని, నా కోసం నువ్వు వస్తావని, నా ఆత్మధ్వని నీవు వింటావని ఎదురు చూస్తున్నాను, నిదురకాస్తున్నాను. ఎదురు చూస్తున్నాను, నిదురకాస్తున్నాను. దాటిపోబోకయ్యా 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 యేసయ్యా నా దేవా యేసయ్యా నా ప్రభువా దాటిపోబోకయ్యా దాటిపోబోకయ్యా అవమానాల నా బ్రతుకే ఆవేదనలే నీవు వెతికే, నీవు దాకా దిక్కులేక దీనమైపోయే. అవమానాల నా బ్రతుకే ఆవేదనలో నిన్ను వెతికే, నీవు దాకా దిక్కులేక దీనమైపోయే.
దాటిపోకయ్యా 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 యేసయ్యా నా దేవా యేసయ్యా నా ప్రభువా దాటిపోకయ్యా 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 హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. అయ్యారు అందరికీ వచ్చిన నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా
ప్రీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా. హల్లెలూయా. మహోన్నతుడా, మహోన్నత, పరిశుద్ధుడా, నమ్మకమైన పరలోకపు తండ్రి, అయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. అయా గొప్ప దేవా నీకు వందనాలు. ఇప్పుడు వరకు ఆయన బలారాధన కార్యక్రమంలో అయా నీ ఆవశ్యతను నిలబెట్టుకొని అయా నువ్వు ఘనంగా అయా నీ నామనికి మహిమకరంగా జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. బిడ్డలు పాడిన పాటల్లో కూడా వారి కంఠస్వరాలు ముట్టి ఈ నామానికి మహిమకరంగా పాడుటకు నా చూపిన కృపను బట్టి కూడా నీకు వందనాలు. జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 142, 143 చదువుకుందాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుతున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డి ఉన్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్ను అరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయెను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒక్కడును లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పిప్పుము. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము. సజీవులలో ఒక్కడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు. వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. నాలో నా హృదయం విస్మయం పొందెను. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను.
నేను నీ చేతుల పని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది. త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. నీ యందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను. ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయుము. యెహోవా, నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణము శ్రమలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను. నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచు వారిని అందరినీ నశింపచేయుము. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన వందనాలు. మరి దేవుడు మహాకృపను బట్టి మరి మీరందరూ ఉత్సాహ కొరకు ప్రార్థన చేసిన విధానం బట్టి మరి తల్లి బిడ్డ కూడా క్షేమంగా మరి మన మధ్యలో ఉండటకు దేవుడు మహాకృప చూపాడు. అందును బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు నిజంగా మరి చాలా గొప్ప కార్యమే మరి బిడ్డ పట్ల జరిగించాడు. మరి చాలా బాధాకర విషయం ఏంటంటే మరి అమ్మాయికి ఇక్కడి నుంచే ఉమ్మనీరు లీక్ అయిపోవడం వల్ల మరి అది చాలా డేంజర్ అయింది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మరి నైట్ అంతా కూడా తనకి ఫస్ట్ మైనస్ ఏంటంటే నొప్పులు రాలేదు. తనకి ఉమ్మనీరు అయితే లీక్ అవుతుంది కానీ నొప్పులు రాలేదు. మరి ఆ నొప్పులు రావడానికి కూడా వాళ్ళు ఇంజక్షన్ చేశారు కానీ అసలు నొప్పులు అనేది లేదు. మామూలుగా నార్మల్గా ఎలా ఉంటారో అలాగే ఉంది. మరి మాకైతే ఏమో అర్థం కాలేదు. మరి అక్కడ మందు డాక్టర్ వాళ్ళందరూ చూసినప్పుడు మరి దీనికి చాలా సీరియస్ కేసు ఇది అని చెప్పి వాళ్ళు చాలా భయంకరంగా చెప్పినప్పుడు మరి వెంటనే అక్కడి నుంచి అమెరికన్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మరి చూసి టెస్ట్లు అవన్నీ చేసి బ్లడ్ టెస్ట్లు మళ్ళీ మొదటి నుంచి మొత్తం వాళ్ళు చేసి వాళ్ళు పిలిచి నన్ను ఏం చెప్పారంటే, అమ్మ మరి మేమైతే ఆపరేషన్ చేస్తాం కానీ మరి నొప్పులు రావట్లేదు కదా, మరి ఆపరేషన్ చేస్తాము. మరి తల్లికి ఆపరేషన్ చేసేటప్పుడు గర్భపాతం రావచ్చు, లేకపోతే పిలిచి రావచ్చు. మరి మేము ఏదైనా సరే మాదైతే బాధ్యత లేదు, మీరు సంతకాలు చేయాలన్నప్పుడు మరి సంతకాలు చేసాము. మరి అలాగే బిడ్డ పరిస్థితి కూడా మరి మేము నైట్ అంతా అబ్జర్వేషన్లో ఉంచి ఐసీలో ఉంచుతాము. మరి తల్లి బిడ్డలు ఇద్దరిని కూడా ఐసీలో ఉంచి ఆ నైట్ గడిస్తే కానీ మేము ఏది చెప్పమన్నారు. సరే అని చేయమని చెప్పి సంతకాలు చేసి మరి అక్కడ కూర్చొని మేము ఒకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నువ్వైతే సిగ్గుపరిచే దేవుడు కాదు. మన బిడ్డ విషయంలో అనేక సార్లు అనేక కార్యాలు మీరు జరిగించారు. ఈ కార్యం కూడా నువ్వు జరిగిస్తావు ప్రభువా. ఎందుకంటే నీ పని మేము చేస్తున్నాం కానీ నా బిడ్డల పని నువ్వు చూస్తానని అన్నాడు, వాగ్దానం చేసావు కదా అని అక్కడ కూర్చొని నేను ప్రార్థన చేసాను. మనందరూ మరి బిడ్డలందరూ కూడా ఎంతో ప్రార్థన చేశారు. అక్కడ మరి సంఘంగా మీరు కూడా 2 దినాలు కూడా బిడ్డ కొరకు ఎంతో మొరపెట్టారు. అందుని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు.
మరి మీ అందరి ప్రార్థన, సంఘ ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరి ఆపరేషన్ చేసి బేబీ తీసి బయటకి ఇచ్చిన తర్వాత కూడా నాకు పిల్ల పుట్టిందన్న సంతోషం కంటే ముందు అసలు ఈయనకి ఎలా ఉందో అని చెప్పి ఆ టెన్షన్లోనే నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ అరగంటకి దాన్ని బయటికి తీసుకొచ్చి మరి అప్పుడు వాళ్ళు మాట్లాడిచ్చారు. ఇలా కొట్టి మాట్లాడినప్పుడు అమ్మాయి ఎలా ఉందంటే మొత్తిగా ఉందమ్మా, పడుకుంటానంది. ఒక మాట మాట్లాడింది. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. దేవుడు మహాకృపను బట్టి మరి వీళ్ళందరూ చేసిన ప్రార్థన, మరి సాతానుడు ఎంతో గలిబిలి చేసినప్పటికీ కూడా మమ్మల్ని ఎంతో సిగ్గుపరచాలని, మరి మమ్మల్ని ఎంతగానో వాడు గలిబిలి పుట్టించినప్పటికీ అందులో నుంచి దేవుడు మమ్మల్ని విడిపించి తప్పించి మరి గొప్ప చేశాడు. అలాగే మరి ఆ నైట్ అంతా కూడా మరి నేను సుమి ఉన్నాం అక్కడ. ఏం చేయాలి, నన్నేమో షుగర్ టాబ్లెట్ తీసుకెళ్ళకపోవడం వల్ల తలంతా పైకి కోడ్ వచ్చేస్తుంది టెన్షన్కి. నిద్ర పట్టట్లేదు. ఇద్దరు ఐసీలో ఉన్నారు. మరి తర్వాత ఆదివారం అని అయ్యగారిని పంపించేసాను వెళ్ళిపోమని. మరి ఆ నైట్ ప్రభు అక్కడే కూర్చొని పిల్ల నేను ప్రార్థన చేస్తాను. నైట్ ఎటువంటి ఆందోళన లేకుండా, ఎట్టి స్థితి కూడా లేకుండా నువ్వే కార్యం జరిగించాయి. ఆ బిడ్డలు అక్కడ ఒంటరిగా పడుకొని చెరొక రూమ్లో పడుకొని ఉన్నారు. వారి పట్ల నువ్వు కార్యం జరిగించి ఉదయాన్నే మా చేతులకి ఇచ్చలాగిన సహాయం చేయ ప్రభు అని మేము అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళు మరి పిలిచి పొద్దున్నే 6 గంటలకల్లా పిలిచి బిడ్డని తల్లిని కూడా మరి మా చేతులకి అప్పగించడం జరిగింది. హల్లెలూయా. మరి దేవుడు నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే తనకి బీపీ పెరిగిపోతుంది అనమాట. 160, 150కి వెళ్ళిపోతుంది బీపీ వల్లే ఇదంతా జరిగింది. మరి ఎందుకంత బీపీ పెరిగిందో మరి నాకైతే తెలియదు. కానీ మరి షుగరు బీపీ 2 కూడా పెరిగిపోతున్నాయి. అందువల్ల వారు నమ్మకం చెప్పలేము. మరి గొర్రెపతం రావచ్చు, ఫిట్స్ రావచ్చు అని చెప్పి చాలా భయంకరంగా చెప్పడం మాత్రం. మరి మనం దేవుడు నమ్ముకొని ఉన్నాము. మన ఎన్నడూ కూడా దేవుడు సిగ్గుపరచడం నేను ఒకటే నమ్ముకొని మరి సేవకులు మేము కూడా అక్కడ కూర్చొని అమ్మ పక్కన అందరూ రాజీ మరి వీడు జాను అందరూ కూడా బిడ్డలు నైట్ 12 గంటల నుంచి మేము అక్కడ పిల్ల డెలివరీ అయ్యే వరకు కూడా మరి ఏం తినలేదు, తాగలేదు కూడా. అంత టెన్షన్ పడిపోయాము అక్కడ ఉండి. మరి బిడ్డలు కూడా మాకు ఎంతగానో సహకరించారు. మీరందరూ మా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. మరి మీ ప్రార్థన దేవుడు ఆలకించి తల్లి బిడ్డ మరి క్షేమంగా తీసుకొచ్చి మరి జనరల్ వార్డుకి మేము మార్చినప్పుడు మళ్ళీ బీపీ అన్ని 5 సార్లు రోజుకి 5 సార్లు టెస్ట్ చేస్తున్నారు. షుగరు బీపీ. మరి దేవుడు నార్మల్గానే ఉంది. ఇంతవరకు బీపీ కానీ షుగర్ కానీ ఏం చూపించలేదు. 3 దినాలు కూడా ఒలిగల్ల పిల్ల మరి ఎలా నడుస్తుంది, ఎలా నేను లేపగలుగుతానని నేను భయపడినప్పుడు మరి అక్కడ కూడా నేను లేపటానికి కూడా నాకు దేవుడు శక్తిని ఇచ్చాడు. అప్పుడు నేను చూసుకుంటానికి మరి అలాగే సుమి కూడా మరి ఎంతో నాకు తోడ్పాటుగా ఉంది అక్కడ. మరి 3వ దినం నుంచి మళ్ళీ ఏమైందంటే బాగానే ఉంది, నడుస్తుంది, కొంచెం తిరుగుతుంది. మరి 3వ రోజు నైట్ నుంచి మళ్ళీ విపరీతమైన తలపోటు, మెడ నొప్పులు అని చెప్పేసి పిల్ల చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళు ఏమన్నారంటే అమ్మ మెడ నొప్పులు, తలనొప్పి రాకూడదు, ఏదో ఆలోచిస్తుందేమో, టెన్షన్ పడొద్దని చెప్పండి. మళ్ళీ బీపీ పెరిగిందంటే మళ్ళీ మన చేతుల్లో ఏమీ లేదని చెప్పి అన్నారు వాళ్ళ సిస్టర్స్. మళ్ళీ ప్రార్థన చేసి బిడ్డకి తల్లికి వేసి రక్తం వేసి అమ్మను టెన్షన్ పడమాకు అని చెప్పి ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుకొని బైబిల్ ఇచ్చినప్పుడు 2 దినాలు కూడా మన తలనొప్పితో మెడ నొప్పితో బాధపడింది. మళ్ళీ మరి పంపించేస్తామంటున్నారు. ఈలోపు మళ్ళీ బుడదానికి టెస్టులు చేస్తే అక్కడ కామెరలు తేలియి. మరి ఒక రోజంతా బాక్స్లో ఉంచాలన్నప్పుడు మరి ఒక రోజంతా కూడా అక్కడ బాక్స్లో పెట్టిన తర్వాత మరి మధ్యాహ్నానికే పిల్లల డాక్టర్ వచ్చి చూసి బేబీకి ఏం లేదమ్మా బాగానే ఉంది, తీసుకెళ్ళిపోయాలని చెప్పారు. హల్లెలూయా. మరి దేవుడు మహాకృపను పట్టండి. అక్కడ హాస్పిటల్ అయితే 9 రోజులు 15 రోజులు అలా ఉండేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చి బేబీలకి మరి వాళ్ళకి తగ్గక మరి కారులు వచ్చిన వాళ్ళు కూడా మరి చాలా మంది అసలు మేము మమ్మల్ని 6వ రోజునే 5వ రోజునే పంపించేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు దానికి మరి కారులు ఉండటం వల్ల 6వ రోజున మమ్మల్ని డిశ్చార్జ్ చేశారు. మరి అక్కడ అయితే హాస్పిటల్లో 15 రోజులు 20 రోజులు అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మరి దేవుడు మహాకృపను బట్టి తల్లికి బిడ్డకి మన కుట్లు కూడా బాగానే ఉన్నాయమ్మా, మరి జాగ్రత్తగా ఉంచండి
మరి ఎందుకంటే ఉల్లిగల్ల పిల్ల నీరు ఉంది కదా, నీరు వల్ల మానటానికి తక్కువగా ఉంటుంది, ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోండి. మరి ఎవరిని కూడా బిడ్డ దగ్గరికి వెళ్ళొద్దు, పంపించొద్దు అసలు అని చెప్పి అన్నారు. ఎందుకంటే రుచితాకి ఏ మాత్రం ఇన్ఫెక్షన్ వచ్చినా అది ఎక్కువైపోద్ది, మీరు 6 నెలలు హాస్పిటల్లో ఉండాలి అని చెప్పి డాక్టర్ అమ్మ చెప్పింది. సరేనండి అలాగే మేము బాగానే చూసుకుంటామని చెప్పినప్పుడు మరి రేపు మంగళవారం మళ్ళీ తీసుకురామన్నారు కుట్లు తీయడానికి. మీ అందరూ కూడా మరి రుచితా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ఎందుకంటే మరి కుట్లు మానకపోతే మరి చాలా డేంజర్ అది. మరి చీమ పట్టినా ఏది పట్టినా మళ్ళీ 6 నెలల దాకా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి మరి రుచితా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. చిన్నబడి కూడా మరి ఆ బిడ్డ కూడా మరి మన మధ్యలో మరి ఇప్పుడు తీసుకురావాలనుకుంటున్నాను, మరి లేకపోతుంది రుచిత. మరి అయినా దేవుడి మందిరంలోకి తీసుకురావాలని ఆశ కలిగి ఉంది సుమి. మరి మీరందరూ తల్లిబడి ఇద్దరు క్షేమం కొరకు ప్రార్థన చేయమని మరొక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఎందుకంటే మరి చిన్నబిడ్డ విషయంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. మరి కడుపులో ఉండగానే మరి అది ఉమ్మనీరు తాగడం మోషన్ వెళ్ళిపోయిందంట. మరి అలా వెళ్ళిపోయినప్పుడు అది చాలా డేంజర్ అయ్యింది. అయినప్పటికీ దేవుడు మనందరుండి మరి మీరు చేసిన ప్రార్థనే దేవుడు ఆలకించి మమ్మల్ని ఎక్కడ కూడా దేవుడు సిగ్గుపరచకుండా దేవుడు మమ్మల్ని గృహానికి ఇంటికి క్షేమంగా మమ్మల్ని తీసుకొచ్చాడు. అందుని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రం. అయ్యా నిన్ను నమ్మిన నీ పిల్లలు సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా. అందుని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం. ఈ మీద ఆశ పెట్టుకొని ప్రాణాన్ని తృప్తిపరచే దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు. అయ్యా బిడ్డలు తల్లి బిడ్డ ఎదురు చుట్టూతా ఆయన వేసిన కంచెని బట్టి వందనాలు, కాపుదల బట్టి కూడా వందనాలు తండ్రి. నీ సన్నిధి నీ ఆత్మ నాయన వారికి తోడుగా ఉంచండి నా ప్రభు. అయ్యా ఎట్టి నా ప్రభు అనారోగ్యాలు ఎట్టి నాయన ఇన్ఫెక్షన్ కూడా బిడ్డకి తాకకుండా నీ సన్నిధి నీ ఆత్మను వారికి మనందరం లేచి నిలబడినట్లయితే కాంతం పాటు పడుతున్నాం. నీ ధనము నీ ఘనము ప్రభుయే